ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో కొన్ని స్పెసిఫిక్ సినిమాల గురించి ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ సో దట్ వీ గెట్ సమ్ బ్యూటిఫుల్ మెమరీస్. మీ ఫోటో బయోగ్రఫీ లాగా దిస్ ఇస్ యువర్ అందాల రాముడు, రావణుడే రాముడైతే సినిమా నాగేశ్వరరావు గారితో. ఆ సినిమాలో మీకు స్పెసిఫిక్గా నచ్చిన సన్నివేశాలు కానీ? చాలా అండి, బట్ ఆ టైంలో నేను చాలా బిజీగా ఉండేదాన్ని. హైదరాబాద్ అది ఇది హైదరాబాద్ చెన్నై ఐ వాజ్ సో బిజీ. నాగేశ్వరరావు గారు ఏంటి నువ్వు ఇంత ఎందుకు సినిమాలో ఒప్పుకుంటావు అని చెప్పేవారు. ఆ టైంలోనే శ్రీధర్ గారు అడిగే ఉన్నాయి ఆరాధికరే, అదే ఊరసి నువ్వే నా ప్రేయసి, ఊరసి నేనే నా ప్రేయసి, కన్నడ 3 లాంగ్వేజ్ అట్ ఎ టైమ్ ఐ వాజ్ డూయింగ్ ఇన్ బెంగళూరు. హీరోయిన్గా ముగ్గురు హీరోయిన్లు, మురళీమోహన్ అండ్ కన్నడ ఒక అతను శ్రీనాథ్ అండ్ తమిళ్ విజయ్ కుమార్ కూర్చునేవాళ్ళు. శ్రీధర్ తెలుగు భోజనానికి పెట్టమ్మా, కన్నడ బన్నీ కూతుకోండి మరి. అప్పుడు ప్రాంప్టింగ్ అంతా లేదండి. ప్రాంప్టింగ్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ సమ్ మనకి తెలిసిన లాంగ్వేజ్ రాసుకొని మనమే మాట్లాడాలి. తమిళ్ 3 times, ఏది చేసినా 3 times. మామూలుగా 3 భాషల్లో చేసినప్పుడు సైమల్టేనియస్లీ అంటే ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు ఒక భాషలో అయినా హీరోయిన్ వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం లత గారే కావాలని ఇన్సిస్ట్ చేసి తీసుకున్నారు. అది దానికి స్పెషల్ రీజన్ ఏమై ఉంటుంది అంటే 2 పిక్చర్స్ తీసారండి ఎంజిఆర్ తో, ఉరిమే కొరల్, ఇంకోటి వచ్చి మీనవ నన్బర్, ఎంజిఆర్ వన్ ఆఫ్ ద లాస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ఎంజిఆర్. బోత్ డిడ్ వెరీ వెల్ అండ్ ఈస్ మై డెడికేషన్. And maybe he thought I'm fit for the role. So and I also enjoyed doing it. And నాగేశ్వరరావు గారు చెప్పారు, ఎలా చేస్తున్నావు నువ్వు? నాగేశ్వరరావు గురించి ఇంకొకటి చెప్పాలి. ఇది చేశారు, తర్వాత మట్టి మనిషిని ఒక సీరియల్ చేశాను నాగేశ్వరరావు గారితో. ఆయన చాలా తమాషా జోకులు వేస్తూ, అదర్ సైడ్ ఆఫ్ ఎన్టీఆర్, జోవియల్ గా తమాషు. అది ఆయన చాలా సీరియస్ కదా ఎన్టీఆర్ గారు చాలా సీరియస్. అలా కూర్చుంటారు. అంటే 4:30కి లేస్తాడు ఆయన, ఏదో పాలు ఏదో తాగేసి లొకేషన్లో కాశ్మీర్లో ఇలా అలా పడుకున్నారు. రెడీ షార్ట్ రెడీ అని వచ్చేవారు. ఇట్స్ వెరీ సీరియస్. నాగేశ్వరరావు డిఫరెంట్, ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్ కదా. సో మట్టి మనిషి అని ఒక సీరియల్ చేసాం. అప్పటికి నాకు అలవాటు అయిపోయింది సీరియల్స్ చేసాను, ప్రాంప్టింగ్ అది ఇది. ఐ వాస్ ఫస్ట్ డే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ రీడింగ్. సార్ చూసుకున్నావా సీను? చూసుకున్నానండి. మరేంటి ఇంకా ప్రాంప్ట్ చేస్తాను. నీకేంటి ప్రాంప్టింగ్, నువ్వు నీకేంటి ప్రాంప్టింగ్ అన్నారు. లేదండి అందరు ప్రాంప్టింగ్ తీసుకుంటున్నారు. సమ్ పీపుల్ డోంట్ నో ద లాంగ్వేజ్. ప్రాంప్ట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎప్పుడు స్టాప్ చేస్తారో మనకు తెలీదు. ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్. నో ఫస్ట్ డే 2 days ప్రాంప్ట్ చేసేవాళ్ళు. ఈయన ఫ్లోలో వెళ్తాడు, అందులో ఎవరు మాట్లాడేవాళ్ళు. So 2 days he saw. Then he looked at me. You're right. Prompt. Prompt తీసుకునే చేసాం. బాగా వచ్చింది ఆ సీరియల్. సో ఐ ఎంజాయ్ డూయింగ్ సీరియల్ విత్ నాగేశ్వరరావు గారు ఆల్సో. దిస్ ఇస్ ఎక్స్పీరియన్స్ విత్ నాగేశ్వరరావు గారు సీరియల్. అండ్ అప్పుడు నువ్వు బాగా నేర్చుకున్నావు ఈ సీరియల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద యూ హ్యావ్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. ఈవెన్ టుడే ఇట్స్ డిఫరెంట్ సినారియో, బట్ యూ హ్యావ్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్. అది లేకపోతే మనం ఉండలేము. ఇంకా కాలంలో కూర్చొని ఉంటే నేను ఎంజిఆర్ హీరోయిన్ అది అనుకుని యూ కాంట్ వర్క్ విత్ దిస్ జనరేషన్. అవును, బట్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ జనరేషన్. డెఫినెట్లీ టెక్నాలజీ అండ్ టాలెంట్స్ ఆర్ దేర్, బట్ ఇట్స్ డిఫరెంట్. ఆ కాలం డెడికేషను, ఆ సాంగ్స్ అవన్నీ ఇప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్. హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్? మీరు చాలా మందితో డాన్స్ చేశారు స్టెప్స్. ఎంజిఆర్ గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అందరూ. హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ మీ దృష్టిలో? అందరు వాళ్ళ స్టైల్ వేరే అండి. మీరు మంచి డాన్సర్ కాబట్టి మీరు అందరూ అన్నిటికీ అడాప్ట్ అయిపోతారు. మీ పక్కన డాన్స్ చేయాలంటే అందరు కొంచెం ఇబ్బంది. హీరోస్ అంతా కొంచెం ఇదిగానే చేస్తారులేండి. అందులో ఇది బాగా చేస్తారు. నాగేశ్వరరావు గారు కూడా చాలా బాగా చేశారు నా అందరి రాముడులో ఎన్ని డాన్సెస్. అవునవును, చాలా బాగా చేశారు. సో మీరు మాత్రం సింగిల్ టేక్ అయింటారు అయితే డాన్స్? మీకు అంతా మనం సింగిల్ టేక్ అయితే టెక్నాలజీ మీన్స్ కెమెరా కాక ఒకసారి లైటింగ్ పోయిందని ఒకసారి అది చేస్తాం. బట్ ఐ వాస్ వెల్ వర్స్ డాన్సర్. యువర్ వెల్ వర్స్డ్. దట్ వాజ్ యువర్ స్ట్రాంగెస్ట్ పాయింట్ అని అంటారు మామూలుగా. అంటే డాన్స్ మంచి డాన్స్ ఉందంటే లత గారు ఉన్నారంటే ఆబ్వియస్లీ పాటలో మ్యామ్. సో మరి రక్త సంబంధం చేశాను. అదే అన్నదమ్ముల అనుబంధం, అదే సేమ్ స్టోరీ. బట్ ఐ డిడ్ ఇన్ బోత్. ఆ రోజు మురళీ మోహన్ గారిని కూడా చూశాను సంతోషం అవార్డ్స్లో.
ఏంటి అత్తగారు మేము 35-40 years ఉంటుంది ఇంకా అలాగే ఉన్నారండి అన్నారా? మురళీమోహన్ గారు లేదండి ఐఎమ్ యాక్టివ్ దట్స్ ఆల్, మీరు అలాగే ఉన్నారు, ఓన్లీ హెయిర్ ఇస్ వైట్. ఐ వర్క్ మురళీమోహన్ గారు, కృష్ణరాజు, అందరితో చేశాను తెలుగులో. చిరంజీవి గారు మేము కూడా ఒక సినిమా చేసాము, లవ్ ఇన్ సింగపూర్. అవును రంగనాథ్ హీరో, చిరంజీవి గారు ఇంకొక హీరో. అవును అవును. అది కూడా చేస్తాం సింగపూర్లో. ప్రేమ్ నజీర్ అండ్ సైమల్టేనియస్, అది మలయాళం అండ్ తెలుగు రెండులో నేనే హీరోయిన్. మీరు అసలు మీ కాల్ షీట్లు ఎలా ఉంటాయో తలుచుకుంటేనే దిమ్మ తిరిగిపోతుంది. రెస్ట్ ఉండేది అసలు మీకు ఎప్పుడైనా? చాలా టైర్డ్ అయిపోయింది. మార్నింగ్ 6 o'clock డాన్స్కి వెళ్ళేదాన్ని, డాన్స్ అది ప్రాక్టీస్, మళ్ళీ 7:30కి రెడీ, 9 o'clock ఒకది. అప్పుడు అన్ని షూటింగ్స్ ఇక్కడే ఉండేది కదండి, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, అని మద్రాస్. సమ్ టైమ్స్ అవుట్డోర్స్. ఒకరోజు రాజమండ్రి, అది ఇప్పుడు సమ్మర్లో, ఇంకొక రోజు కాశ్మీర్. దట్ వాజ్ ఎక్స్పీరియన్స్. దట్ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎనీ టైమ్ యూ ఫెల్ట్ ఈ బట్టలు నేను వేసుకోను, నాకు వద్దు, ఇది అన్కంఫర్టబుల్గా ఉంది అనే సీన్స్ వచ్చాయి ఎప్పుడైనా? ప్రొడ్యూసర్, మా డైరెక్టర్ ఏం చేస్తారు, అదే ఐ యూస్ టు వేర్. I used to wear. Never had any inhibitions ఏమీ ఉండేది కాదు? No, but I don't reveal so much and all that. But in a decent way, like Zeenat Aman's roles I did. అవును. So Zeenat Aman's role I did. ఇంకా ఒక ఇది ఏం చెప్తారు, లైక్ అన్ని విలేజ్ రోల్స్ ఐవ్ డన్. అవును అవును, విలేజ్ రోల్స్ ఎక్కువ గుర్తు మీవి. తర్వాత మీ హెయిర్ స్టైల్ చాలా స్పెసిఫిక్ గా ఉండేది, పర్టికులర్ హెయిర్ స్టైల్ మీది. సో ఆ టైంలో ఐ డిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్, నాట్ ఓన్లీ మోడర్న్ బట్ విలేజ్గా, అది ఇది అన్ని, సానా కత్తిక్, సానా సురకత్తి, అది ఐ డిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్. ఆ టైంలో మీరు ఇంత ర్యాపిడ్గా జర్జర్ మంచి హీరోయిన్గా ఎదిగిన తర్వాత కమలా కొట్టిన్స్ గారు ఏమన్నారు? షీ వాజ్ వెరీ హ్యాపీ. అప్ప నేను చెప్పింది కరెక్ట్ చూడు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. షీ వాజ్ వెరీ 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 హ్యాపీ. షీ డెంట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్ ఆవిడకి. సో షీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ మీ. సో హిందీలో దెన్ హిందీలో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ విత్ రిషి కపూర్. అవును, రిషి కపూర్లో దేవర్ ఫిలిమ్స్, రాజా అనే ఫిల్మ్, ఏనుగులు అంత పెట్టి తీశారు చూడండి, ఆ ఫిల్మ్లో నాకు ఆపర్చునిటీ. రిషి కపూర్ వచ్చారు, నన్ను వచ్చి మీట్ చేశారు సెట్లో. కే శంకర్ డైరెక్టర్. అప్పుడు మీరే బిగ్గర్ స్టార్ కదా? I was one of the big stars. కానీ ఇప్పుడు ఎంత డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు. దట్స్ వాట్ ఈస్ అమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కమ్ ఫ్రమ్ అంటే రాయల్ ఫ్యామిలీ అంటేనే కొంచెం ఇలా ఉంటారంటారు. దానికి తోడు మీరు యు ఆర్ లాంచ్డ్ బై ద వన్ అండ్ ఓన్లీ ఎంజీఆర్ గారు. అండ్ ఎక్కువ మూడు తరాల హీరోలతో అన్ని భాషల్లో అందరూ మీరే కావాలనుకున్నారు. ఎక్కడ మీకు రీప్లేస్మెంట్ వెతకలేదు ఏ సినిమాలో కూడా. మరి అంత ఏలిన తర్వాత కూడా ఇప్పటికి ఇప్పుడు హాయిగా నవ్వుతూ. దట్స్ మై నేచర్, అంతే, ఇన్బార్న్ కదండి, ఒక్కొక్కరికి ఉంటుంది. చిన్నప్పటి నుంచి అలాగే. అండ్ వాట్ ఈస్ దేర్. సో అలా చూస్తే ఎంజిఆర్ గారు ఎంత పెద్ద హీరో, ఎంత వాట్ యూనో, హీ వాజ్ సో సింపుల్. ఫస్ట్ టైం when I went to see him, I had all thing. మనోహర్ గారు అమ్మని నన్ను తీసుకెళ్లారు. హాలీవుడ్ హీరోలాగా ఉంటారేమో స్టైల్గా, అది ఇది, ఎంత పెద్ద పొలిటీషియన్, ఎంత పెద్ద హీరో, అది ఇది చూస్తే ఆయన ఒక సాప వేసుకొని కింద కూర్చొని భోజనం. షాక్డ్. ఏంటి ఆ తర్వాత అడిగాను, ఏంటండి ఒక టేబుల్ చైర్ వేసుకొని సింపుల్గా ఉండాలి.